నమస్తే అండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా విభాగం నుండి మా రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారి పిలుపు మేరకు మేము ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము 42% మనకు రిజర్వేషన్ కల్పిస్తానని కామారెడ్డి ఎన్నికల వాగ్దానంలో ఇచ్చి ఈరోజు చాలా తెలివిగా 12% ఉన్న ముస్లింలను ఇందులో కలిపి దాన్ని 42%గా ఇస్తున్నట్టు కళ్ళబోలి మాటలు చెప్పి మనల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. దానికోసము మా బీజేపీ పార్టీ దీనికి వ్యతిరేకిస్తుందని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళి అడ్డుకుంటుందని చెప్పి చాలా తప్పుడు సమాచారం చేస్తుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ అన్ని వర్గాల నాయకులు, అన్ని కుల సంఘాల నాయకులు మాతో కలిసి వచ్చి ఇక్కడ బీజేపీతో కేవలం బీజేపీతోటే సాధ్యమైంది. మీరు దేశంలో చూస్తే నరేంద్ర మోడీ గారి పాలన చూస్తే ఇవాళ ఇక్కడ ఇస్తున్న పథకాలు ఏవైనా కూడా మా నాయకులు నరేంద్ర మోడీ గారు ఈ కులము ఆ కులము ఈ వర్గం ఆ వర్గం అని చూడిసి ఇవ్వట్లేదు. ఏ ఆయుష్మాన్ భారత్ కార్డు కానీ ఏదైనా ముస్లింలకు లేదని ఎక్కడైనా చెప్పారా? ఏదైనా ఏ కులాన్ని కించపరిచినట్టు కానీ ఏ కులానికైనా లేదని చెప్పాడా? ప్రతి కులాలను తీసుకొని ప్రతి వర్ణాలను ప్రతి వర్గాన్ని కలుపుకొని సమన్యాయం చేసే ఏకైక పార్టీ కేవలం బీజేపీ పార్టీ. అది బీజేపీతోటే సాధ్యమైంది. అది ప్రజలంతా గమనిస్తున్నారు. ఎవరైతే ఏదైతే చెప్పి తప్పుడు సమాచారం పంపించి ప్రజల్లో ఓట్ల కోసం నాటకాలు ఆడుతున్నారో ఇలా ప్రజలు చూస్తున్నారు, దాన్ని గమనిస్తున్నారు. ఇక్కడ ప్రతి రాష్ట్రంలో నలుమూలల నుంచి అన్ని రకాల అన్ని వర్గాల అన్ని సంఘాల నాయకులు అన్ని ప్రజలు అన్ని రకాల ప్రజలు బీసీలు అందరూ ఎక్కువ శాతం ఉన్న రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉన్న బీసీలు ఇవాళ ఏకమయ్యారు. ఖబర్దార్ అంటే రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక కేంద్రానిదే బాధ్యత 9th షెడ్యూల్లో చేర్చాలి, చట్టబద్ధత కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుందా? మరి ఏం చెప్తారు? లేదండి, అదే తప్పుడు సమాచారం. వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే 42% ఏదైతే ఇస్తుందో కేవలం బీసీలకే ఇచ్చేటట్టుగా మీరు చేసి పంపాలి. ఇక్కడ మీరు ముస్లింలను ఇందులో కలిపి ఆ 12% ఉన్న ముస్లింలను కూడా బీసీల్లో కలిపి మీరు ఇవాళ ఏదో ఇచ్చాము మేము 42% ఇస్తే మమ్మల్ని అడ్డుకుంటున్నారు బీజేపీ దేశంలో అని చెప్పి తప్పుడు సమాచారం చెప్తుంది. మీకు ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే మీరు క్లారిటీగా 42% కేవలం బీసీలకే ప్రకటిస్తున్నాము, కేవలం బీసీలకే మేము రిజర్వేషన్ కల్పిస్తున్నాము. కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే మీరు చేసిరో దాన్ని స్పష్టంగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీకుంది. బిల్లు పంపించి 4 నెలలు గడుస్తున్నా కేంద్రం పబ్బం గడుపుకుంటుంది, కాలయాపన చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఎక్కడ కూడా మేము వ్యతిరేకించలేదండి. బీసీలకు న్యాయం చేయడంలో ప్రథమ స్థానంలో మా బీజేపీ పార్టీ ఉంటుంది. మేము ఇక్కడ 42% మీరు స్పష్టంగా ఇక్కడ నుంచి మీరు బిల్లు పంపండి. దేశంలో నరేంద్ర మోడీ గారు మొదటిగా దీని మీద ఆమోదం తెలుపుతారు. 100% బీసీలకు చిత్తశుద్ధితోటి అన్ని రకాల అవకాశాలు కల్పించే పార్టీ ఏదైతే ఉందో అంటే అది కేవలం బీజేపీ అని మేము తెలియజేస్తున్నాం. మరోవైపు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నాకి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పిలుపునిచ్చింది. మరో 3-4 రోజుల్లో ధర్నా కూడా చేయబోతుంది ఇదే బీసీ బిల్లు విషయంలో. మరి ఏం చెప్తారు దాని గురించి? ఏం ధర్నా చేస్తుంది, ఏ క్లారిటీ తోటి ధర్నా చేస్తుంది అది ఫస్ట్ చెప్పాలి. మీరు ఈ విధంగా కళ్ళబోలి మాటలు చెప్పి బీసీలను మోసం చేసే విధంగా ధర్నాలు చేస్తే ప్రజలు నమ్మరు. మీరు ఏ రకంగా ధర్నాలు చేసినా అది తప్పుడు సమాచారం వెళ్తుంది ప్రజల్లోకి. మీరు స్పష్టమైన ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం స్పష్టమైన ఒక ప్రతిపాదన పంపాలి. 42% మన కామారెడ్డిలో ఏదైతే డిక్లరేషన్ ఇచ్చిందో, ఎన్నికల హామీలో డిక్లరేషన్ ఇచ్చిందో దాన్ని స్పష్టంగా మీరు పంపించండి. దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఆమోదించడానికి సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన. ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిన్నరలోపే ఎస్సీ వర్గీకరణ విషయం కానివ్వండి, బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో కానివ్వండి ముందుకెళ్తున్నాము. అట్టడుగు వర్గాలకు, అన్ని వర్గాలకు, సామాజిక వర్గాలకు న్యాయం చేస్తున్నామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఇవాళ ప్రజలు గమనిస్తున్నారండి ఆ విషయాన్ని. 100% ఈరోజు మందకృష్ణ మాదిగ గారికి ఒక పద్మశ్రీ అవార్డు ఇచ్చింది ఎవరండి? ఏ పార్టీ నిజంగా సముచిత న్యాయం చేస్తుంది? మీరు ఒక్కసారి గమనించండి. ప్రజలు గమనిస్తున్నారు. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. 100% బీజేపీ పార్టీతోటే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుద్ది. ఇక్కడ ఏమి జరిగింది లేదు, ఒరిగింది లేదు. మీరు ఇక్కడ చూస్తున్నారు.
వేల కోట్ల లక్షల కోట్ల అప్పులు చేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా దిగజారుస్తున్న మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారు. మీరు గమనించవచ్చు ఎట్లా జరుగుతుంది, ఏంది జరుగుతుంది అనేది. ఏం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం ఉన్న బీజేపీ బీసీల పట్ల బీజేపీ స్టాండ్ ఏంది, బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉందనుకోవచ్చా? ఏం చెప్తారు? 100% చిత్తశుద్ధితో ఉందండి. మీరు చూడవచ్చు దేశంలో అత్యధిక బీసీ మంత్రులు కానీ ఎంపీలు కానీ ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీనే. బీజేపీ తోటే సమన్యాయం జరుగుద్ది, బీసీలకు న్యాయం జరుగుద్ది. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని ప్రకటించిన ఏకైక పార్టీ అది బీజేపీ పార్టీ. అది బీజేపీ తోటే సాధ్యమైంది. రాబోయే రోజుల్లో బీజేపీ ఇక్కడ అధికారంలోకి రావడం ఖాయం, బీసీ ముఖ్యమంత్రి అవడం ఖాయం, బీసీలకు న్యాయం జరగడం కేవలం బీజేపీ తోటే సాధ్యమైంది. మేము ఈరోజు దమ్మాయిగూడ మున్సిపాలిటీ నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ కార్యకర్తలం అందరం వచ్చి బీసీ నినాదాన్ని మేము ప్రజల్లోకి తీసుకుపోవడానికి మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మేడం చెప్పండి, బీజేపీ పార్టీ నిర్వహిస్తున్న ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంది? ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపింది, ఇక కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు? నా పేరు డాక్టర్ సమత అండి, బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ మహిళా మోర్చా. ఈరోజు మేము ఇక్కడ మన బీసీలందరి తరఫున బీజేపీ బీసీలకు సంబంధించిన పార్టీ అని అందరికీ తెలియజేయడానికి ఈ ధర్నా అనేది స్టార్ట్ చేశామండి. బేసిక్గా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ యొక్క చిత్తశుద్ధిని ప్రశ్నించడానికి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పటికి కూడా బీసీల ప్రభుత్వం కాదు, బీసీలకు అనుకూలమైన ప్రభుత్వం కాదు, వాళ్ళకి బీసీలకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి లేదు. ఎందుకు అంటే గత ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి మ్యాక్సిమం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. ఏ రోజు బీసీ పీఎం కాలేదు. మన బీజేపీ ప్రభుత్వం వచ్చినాకనే మొదటిసారిగా ఒక పీఎం బీసీ అయినాడు. ఇప్పటి వరకు కూడా ఒక బీసీని మెయింటైన్ చేస్తున్నారు. అదే కాకుండా క్యాబినెట్లో మ్యాక్సిమం బీసీ మినిస్టర్లను చేసిన ఘనత కేవలం బీజేపీ పార్టీకి చెందుతుంది. అంతేకాకుండా మన మొన్న అసెంబ్లీలో కూడా ఏకైక పార్టీ హూ హాస్ డిక్లేర్డ్ బీసీ గెలిస్తే బీసీ సీఎం చేస్తామని డిక్లేర్ చేసిన ఏకైక పార్టీ బీజేపీ. ఇంతకంటే ఈ చిత్తశుద్ధి ఏం కావాలండి? ఇప్పుడు మనకు జనగణనలో కులగణనలో బిల్లు పంపి 4 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కాలయాపన చేస్తూ పబ్బం గడుపుతుంది బీజేపీ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతారు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో చేసేదానికి మీరు మీ 42% కాదు 72% చేసినా కూడా ఆపేది ఎవరు లేరు. స్టేట్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందండి? సెంట్రల్ గవర్నమెంట్ జనగణన ఇప్పటివరకు ఏ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎప్పుడు కూడా జనగణన చేసి కులగణనతో ద్వారా బీసీలకు రిజర్వేషన్ చేస్తా జనగణన చేస్తా అన్నది చిత్తశుద్ధి ఉన్న ఏ పార్టీ లేదు. ఇప్పుడు మన బీజేపీ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది మనకు రాబోయే 26లో మనకు జనగణన జరుగుతుంది. జనగణన జరిగి జనగణనతో పాటు కులగణన కూడా జరుగుతుంది. ఆ కులగణన జనగణనతో పాటు అన్ని మనం డిక్లేర్ చేస్తామని ఆ రోజు ఒక 2 years బ్యాకే మన నరేంద్ర మోదీ గారు డిక్లేర్ చేసినారు. ఆ డిక్లేర్ చేసిన దానికి ఈయన మధ్యలో వచ్చి 42% పెట్టుకుంటా అన్నారు. ఇప్పుడు జనగణనలో సెన్సెక్స్లో ఎంత వచ్చిందండి? 46% వచ్చింది బీసీలు అని చెప్తున్నారు. అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఎంత వచ్చింది? 52% వచ్చింది. ఇప్పుడు 46% కరెక్టా? 52% కరెక్టా? అసలు బీసీ కమిషన్ రిపోర్టే బయటికి రాలేదు కదా, సెన్సెక్స్ చేసిన రిపోర్టే బయటికి ఇవ్వలేదు. అది కాకుండా 42% 42%లో మళ్ళీ 10% ముస్లిమ్స్కి ఇస్తా అంటున్నారు. దాంట్లో 2% మళ్ళీ ఇతర ముస్లిమ్స్ అంటే అసలు ఎంత ఇద్దామనుకుంటున్నారు? బీసీలకు 50% ఎబోవ్ ఉన్న బీసీలకు 30 కూడా ఇవ్వకుండా ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు రేవంత్ రెడ్డి గారికి సీదా ప్రశ్న చేస్తున్నాను అండి, అసలు ఏం చేద్దామను బీసీలకు మీరు ఏం చేద్దాం అనుకున్నారు? మీ బీసీల మధ్య ఉన్న చిత్తశుద్ధి ఏంటి? కామారెడ్డి డిక్లరేషన్లో పవర్కి వచ్చిన 6 నెలలకు బీసీలకు 42% డిక్లేర్ చేస్తారు. ఇప్పటి వరకు ఎన్ని రోజులైంది? పవర్కి వచ్చి మీరు 6 నెలలు అయిందా సార్? మీకు ఆ చిత్తశుద్ధి ఉందా? ఇంకా మరి అది కాకుండా బీజేపీ మీద బట్ట కలిసి వేయడం తప్ప మీ ఉద్దేశం ఇంకా మీ క్లారిటీ ఒకటి లేదని మేము ప్రశ్నిస్తున్నాం. ముస్లింల పేరు చెప్పి రిజర్వేషన్లను అడ్డుకుంటుంది బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతుంది. తప్పకుండా అండి. ఇప్పుడు మైనార్టీ రిజర్వేషన్ ఉంది. అదే కాకుండా 50% ఎబోవ్ ఉన్న బీసీలకు వాళ్ళకు 42% ఇస్తున్నారు. ఆ 42%లో 10% ముస్లింలకు ఎట్లా ఇస్తారండి? తప్పకుండా బీసీలం అడుగుతున్నాం. బీసీకి పట్ల చిత్తశుద్ధి ఉన్న పార్టీ కాబట్టి బీజేపీ పార్టీ ఖచ్చితంగా అడుగుతుందండి. ఇదే నెలలో మరో 2-3 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఇదే బిల్లు అంశం పట్ల ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. మరి ఏం చెప్తారు దాని గురించి? మీరు స్టేట్ గవర్నమెంట్లో ఇప్పుడు తమిళనాడులో ఉన్నది. తమిళనాడులో 62% తెచ్చుకున్నారండి. ఎవరిని అడిగి తెచ్చుకున్నది? అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఆపిందా ఏమన్నా?
మీరు చేయాల్సిన ప్రాసెస్ కరెక్ట్గా చేయాలి, మీరు చేయాల్సింది కరెక్ట్ చేయాలి. అది కాస్త లోపాభివృతం ఇచ్చి మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు, సెంట్రల్ గవర్నమెంటే కదా ఇప్పుడు జనగణన చేసి కులగణన చేసి మేమే ఇస్తామని అంటున్నారు. అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళని ఆపిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎవరు ఆపుతున్నారండి? కేవలం ఇది ఒక ప్రజలకు ఒక మభ్యపెట్టి వాళ్ళకు ఒక భ్రమ క్రియేట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఆపుతుందని వీళ్ళు ఏదో ఇద్దామని అంటున్నారనే ఒక్కటే ఒక అంశాన్ని క్రియేట్ చేయడానికి, మోసం చేయడానికి, ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజా పార్టీ, ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం. ప్రభుత్వం ఏర్పడ్డ 18 నెలల్లోనే ఎస్సీలకు ఎస్సీ వర్గీకరణ విషయం కానివ్వండి, ఇక్కడ బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో కానివ్వండి, అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని చెప్పి మరి చెప్తున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు అదే కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పిండన్న 6 monthsలో చేస్తామని చెప్పిండ్రు. ఆ బీసీ రిజర్వేషన్ ఇస్తాం 42%. ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అయితే 1.5 year దాటింది. ఇప్పటివరకు ఏమన్నా చేసిండ్రా? మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. మళ్ళీ బీసీ ఉద్యమకారులు అందరూ కూడా మళ్ళీ ముందుకు వచ్చి మేము కావాలి అన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు, ఆర్డినెన్స్ పెట్టినాము, కోర్టులో ఉంది. ఇవన్నీ అంటే కాలయాపన చేసే ఉద్దేశం తప్ప నిజంగా ఇచ్చే చిత్తశుద్ధి వాళ్ళకి లేదు. ఏం చెప్తారు చివరిగా? ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ బీసీల పట్ల బీజేపీ పార్టీ స్టాండ్ అయింది. ఇంకా ముందు ఏ విధంగా ఉండదు? ఎప్పటికి కూడా బీజేపీ పార్టీ బీసీల పార్టీ అండి. బీసీలకు అనుకూలంగా, బీసీలకు ప్రజలకు అనుకూలంగా ఎప్పుడు ప్రజా శ్రేయస్సు కోరే పార్టీయే బీజేపీ పార్టీ. బీసీలకు పెద్దపీట వేసిన పార్టీయే బీజేపీ పార్టీ. బీసీని పీఎం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. బీసీలకు అధికంగా క్యాబినెట్లో మినిస్ట్రీలు ఇచ్చిన పార్టీ బీజేపీ పార్టీ. బీసీ సీఎంని డిక్లేర్ చేసే ఏకైక పార్టీ అసెంబ్లీలో మన అసెంబ్లీలో డిక్లేర్ చేసిన పార్టీ బీజేపీ పార్టీ. ఇంతకంటే చిత్తశుద్ధి ఏం కావాలండి? బీసీల కోసం పోరాడుతుంది, బీసీల కోసం అనుగుణంగా జనగణన చేస్తుంది, కులగణన చేస్తుంది. వాటి ప్రకారం ప్రాతిపదికగా మనకిస్తారు. 50% ఎబోవ్ ఉన్న బీసీలకు మీరు ఒకళ్ళేమో క్యాలిక్యులేషన్లో 52 అంటాడు, ఇంకోళ్ళేమో 46 అంటారు, ఇప్పుడు ఇచ్చేదేమో 42 అంటారు. దాంట్లో 10% తీసేసి 32 అంటారు. ఏమన్నట్టు? ఏం న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పటివరకు ఏమన్నా బీసీలకు న్యాయం చేసిన దాఖలాలు ఉన్నాయా? చెప్పండి.